ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక హోటల్ పేరు విపరీతంగా వైరల్ అవుతుంది. పెద్ద చర్చకే దారితీసింది. విషయం ఏంటంటే కులాల పేర్లతో హోటల్ నేమ్స్ పెట్టి తమ కులాల వారిని అట్రాక్ట్ చేయడం సాధారణం. లేదంటే తమ కులం మీద ఉన్న అభిమానంతో పేర్లు పెట్టుకోవడం కూడా చాలా న్యాచురల్. ఉదాహరణకు రెడ్డి గారి హోటల్, నాయుడు గారి బిర్యానీ, చౌదరి గారి మెస్, బ్రాహ్మణ భోజనం, ఆర్యవేశ భోజనశాల, ఇలా ప్రతి కులానికి చెందిన వారు తమ తమ కులాల పేర్లు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇవి ఎగువ కులాల వారే పెట్టుకుంటారనేది, తమ బ్రాండ్ ను ఇలా క్రియేట్ చేసుకుంటారనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అయితే ఈ మధ్య వైరల్ అవుతున్న విషయం ఏంటంటే మాదిగ బిర్యానీ హౌస్. అంటే సమాజంలో చాలా తక్కువ కులంగా పేరు పొందిన మాదిగలు మేము ఎవరికంటే తక్కువ కాదని, అందరిలాగే తామెందుకు బ్రాండ్ క్రియేట్ చేయొద్దని ఈ హోటల్ ని ప్రారంభించారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనుషుల లైఫ్ స్టైల్లో మాత్రమే కాదు, మనుషులు ఎదుటి వారిని ట్రీట్ చేసే విధానంలోనూ చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ కులం వాళ్ళు అంటే తక్కువ కులానికి చెందిన ఇంటి వైపుకి వెళ్లే వాళ్ళు కాదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగేందుకు నిరాకరించేవారు. ఇక భోజనం సంగతి దేవుడడుగు. ఇక ఎక్కువ కులానికి చెందిన వ్యక్తులు మాదిగ కాలనీకి వెళ్తే ఖచ్చితంగా గౌరవించాలి, నమస్కరించాలి. కానీ ఇప్పుడు జనరేషన్స్ మారాయి. తక్కువ కులం ఏంటి, ఎక్కువ కులం ఏంటి, అందరికీ ఒకే నీరు, అందరిది ఒకే తిండి, అందరూ ఒకటే అనే ఆలోచన వచ్చేసింది. అందరి మధ్య స్నేహాలు కూడా పెరిగాయి. ఒకరికొకరు ఇంటికి వెళ్లి తినేంత చనువు కూడా వచ్చేసింది. చాలా పల్లెటూరులో తప్పితే ఇలాంటి పరిస్థితులు ఆల్మోస్ట్ సేమ్. అందుకే ఇప్పుడు మాదిగ బిర్యానీ హౌస్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే మందకృష్ణ మాదిగ. అందరూ తమ కులాలను పేరు వెనుక పెట్టుకునేవారు. నా కులాన్ని నేనెందుకు పెట్టుకోకూడదనే మొండితనం, కసి. తన కులం అంటే అభిమానం, తన కులం బాగుపడాలనే ఆరాటం ఆయనలో కనిపించేది. ఇప్పుడు కూడా మాదిగ బిర్యానీ హౌస్ చెప్తుంది ఏంటంటే, ఒకసారి మా హోటల్కి వచ్చి చూడండి, శుచి, శుభ్రత, రుచి, వాసన అన్నిటిలో మేం బేష్ అని. ఇలా ఈ మాదిగ బిర్యానీ హౌస్ ట్రెండ్ అయ్యేందుకు కారణం, మా కులం కూడా ఇతర కులాలకు తీసిపోదని. అన్ని కులాల పేర్లతో హోటల్స్ ఉన్నప్పుడు తమది మాత్రం ఎందుకు ఉండకూడదనే వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. అయితే ఈ హోటల్ ఎవరు ఎక్కడ ప్రారంభించారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనిపై స్పందిస్తున్న జనాలు గ్రేట్ ఇనిషియేట్ అని ప్రశంసిస్తున్నారు. టోటల్ గా అగ్రి చేస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు. ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించడంతో పాటు ఇతర కులాలను కించపరచినంత వరకు ఇలాంటివి మంచిదేనని చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా చూస్తే బ్రాహ్మణ విలాస్, వైశ్య హోటల్, రెడ్డి గారి నాటుకోడి పులావ్, కమ్మగారి వంటలు, యాదవ్ హోటల్స్, గౌడ వైన్ షాప్స్, ఇలా నిర్దిష్ట సామాజిక వర్గాల గుర్తింపుతో వందలాది మంది వ్యాపారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. సమాజం వాటిని చాలా సాధారణ విషయంగా అంగీకరించింది. కానీ సమాజంలో అణిచివేతకు గురైన దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఉపకులం పేరుతో ఇలా నేరుగా ఒక బిర్యానీ పాయింట్ బోర్డు కనిపించేసరికి కొందరికి అది మింగుడు పడడం లేదు. సాంప్రదాయక భావజాలం ఉన్న కొందరు దీనిని జీర్ణించుకోలేకపోతుండగా, ప్రగతిశీల ఆలోచనలు ఉన్నవారు మాత్రం దీన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. అయితే సమాజంలో ఇంకా కొన్ని మూలాల్లో ఉన్న అంటరానితనం, వివక్షాపూరిత ఆలోచనల వల్ల ఈ పేరు చూసి కస్టమర్లు వస్తారా రారా అనే నెగిటివ్ కోణంలో కూడా కొందరు దీనిని వైరల్ చేస్తున్నారు. మిగతా కులాల పేర్లు మార్కెటింగ్ కు ప్లస్ అయినప్పుడు ఈ పేరు ఎందుకు కాకూడదనే కౌంటర్ వాదనను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మాదిగ బిర్యానీ హౌస్ బోర్డు నెట్టింట సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు.